నేను జిఆర్ మహర్షి. వైఎస్ జగన్ గారు ప్రతిపక్ష నేతగా యాక్టివ్ పార్ట్ తీసుకోవడానికి జనవరి 3వ వారం నుంచి సమాయత్తం అవుతున్నారు. ఆయన ప్రతి జిల్లా కార్యకర్తల సమావేశంలో కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే 6 నెలల్లో ఈ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది, చెప్పిన ఏ పని కూడా చేయడం లేదు, అన్ని రంగాల్లో విద్య, వైద్యము, వ్యవసాయము అన్ని రంగాల్లో కూడా విఫలమైపోయింది. ప్రజలు నేరుగా ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మనము అంటే ప్రతిపక్ష నేతగా వైఎస్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీసే దిశగా మనం ఒక పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. మనం పోరాటం చంద్రబాబు నాయుడు గారితో మాత్రమే కాదు, ఆయన అనుకూల మీడియాతో కూడా మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి అని ఒక పిలుపునిచ్చారు ఆయన. అంటే ప్రతిపక్ష నేతగా అంటే జనరల్గా బాగా తక్కువ సీట్లుగా ఓడిపోయిన వాళ్ళకి ఒక ఏడాది పాటు ఆ నైరాశ్యం ఉంటుంది. అంటే ఇంకా 5 ఏళ్ళు కదా, ఇంకా ఇప్పుడు 4.5 ఏళ్ళు, ఇంకా ఈ 4.5 ఏళ్లలో మనం ఏం చేయాలి అని కాకుండా వైఎస్ జగన్ గారు ఏం చేస్తున్నారంటే కొంత యాక్టివ్గానే ప్రతిపక్ష నేతగా మీరు 11 సీట్లు ఇచ్చినప్పటికీ నేనేం ప్రజల నుంచి దూరం అయిపోను, రాజకీయాల నుంచి దూరం అయిపోను, నేను మీరు అనుకున్నట్టుగానే మళ్ళీ యాక్టివ్గానే ఉంటాను అని కార్యకర్తలకి ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ దిశానిర్దేశంలో భాగంగా ఆయన ఏమంటున్నారంటే ప్రతి వైసీపీ కార్యకర్త కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ, మీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, లంచగొండితనం కానీ, ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఏమైతేనేమి వీటన్నిటి మీద మీరు పోరాడాల్సి ఉంటుంది. మీ పోరాటానికి నేను మద్దతు ఇస్తాను. నేను ప్రతి నెలలో కూడా అంటే ప్రతి వారం బుధ గురువారాల్లో జనవరి 3వ తేదీ నుంచి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండి అక్కడే ఉండి కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి మీ సమస్యలు ఏమన్నా ఉంటే నేను నా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం దిశగా తీసుకెళ్తాను. అదేవిధంగా గ్రామ కమిటీలు వీటన్నిటిని పూర్తి అయిన తర్వాత గ్రామ స్థాయిలో నుంచి కూడా మనము ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేద్దాము అని ఇలా చెప్పారు. ఇదంతా బాగానే ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఆయన చేయాల్సిన పని అదే. ఏ ప్రతిపక్ష నేత అయినా చేయాల్సింది ఏమిటంటే తొందరలో ఎన్నికలు ఉన్నాయా లేదా, మనం మళ్ళీ అధికారంలోకి వస్తామా రామా, ఇవన్నీ కూడా సెకండరీ, అవన్నీ కూడా పాయింట్స్ కాదు. ఒక ప్రభుత్వము ప్రజల తరపున ఎట్లా పనిచేస్తూ ఉంది, ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఏ రకమైన వైఫల్యాలు చెందుతూ ఉంది అనే దాన్ని గుర్తించి వాటిని జనం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంతో యాక్టివ్గా పనిచేయించడం కూడా. ప్రతిపక్షం యాక్టివ్గా ఉంటే ప్రభుత్వం కూడా యాక్టివ్గా ఉంటుంది. నిలదీసే వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడు పనిచేసే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. ఈయన ఇంకా ఏమంటాడంటే విద్యా దీవెన, వసతి దీవెన అదంతా ఏమీ లేదు, ఈ అమ్మఒడి అంటే ఇప్పుడు అమ్మకు వందనం అనేది కొత్తది వచ్చింది కదా, దానికి సంబంధించి ఏమీ లేదు, రైతులకు 20,000 ఇస్తామన్నారు, దాని ప్రస్తావన కూడా లేదు, నిరుద్యోగులకి భృతి అన్నారు, ఇప్పటికైతే సంవత్సరానికి 36,000 ఇవ్వాల్సి ఉంటుంది, నెలకు 3,000 చొప్పున, అది లేదు. ఇప్పుడు 6 నెలలకు 18,000 ఇవ్వాలి ఆ లెక్కను చూస్తే, అది లేదు. ఉచిత ప్రయాణము లేదు. అదేవిధంగా మహిళలకు 1,500 రూపాయలు లేదు. ఏ పథకాలు కూడా వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన ఏ పథకాలు కూడా వీళ్ళు అమలు చేయకుండా, అదేవిధంగా ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా 2,400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. 104, 108కి అయితే దిక్కే లేదు, ఆగస్టు నుంచి నిధులే లేవు వాటికి. ఇలా ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలన్నీ ఒకటొకటిగా ఆయన చెప్పుకుంటూ వచ్చి కార్యకర్తలని యాక్టివ్ చేయడానికి, కార్యకర్తలతో నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేయించడానికి, ప్రతిపక్ష నేతగా మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేస్తున్న పనులన్నీ కరెక్టే. అయితే వాతావరణం నిజంగానే అంత అనువుగా ఉందా, అసలు యాక్చువల్గా ఏం జరుగుతూ ఉంది, నిజంగానే తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అంత దారుణంగా విఫలమయ్యిందా అంటే మనం 6 నెలలు అనేది టూ ఎర్లీ. ఏ ప్రభుత్వానికైనా మనం ఇంత ముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నట్టు ఏ ప్రభుత్వానికైనా 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 1 ఇయర్లో చాలా విషయాలు అంచనాకు వస్తాయి, చాలా విషయాల్ని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. ఏ లెక్కన చూసినా కూడా వీళ్ళు సంపద సృష్టించే దిశగా ఈ 6 నెలల్లో ఏమీ జరగలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే 73,000 కోట్ల రూపాయల వరకు ఈ 6 నెలల్లో అప్పులు అయినట్టుగా అవి లెక్కలే చెప్తున్నాయి. ఇంచుమించుగా అప్పులు ఏమీ తగ్గడం లేదు, కొత్తగా అప్పులు చేస్తూనే ఉన్నారు. సంపద సృష్టించే దిశగా ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు. పెన్షన్ పెంపుదల అనే ఒక దాన్ని ఇచ్చారు. అన్నా క్యాంటీన్ అనేది గత ప్రభుత్వంలో ఉన్న పథకం కాదు కాబట్టి ఇంత మునుపు ఉన్నదాన్ని వీళ్ళు రద్దు చేస్తే వీళ్ళు మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించారు. పెన్షన్ వరకు చేశారు, అన్నా క్యాంటీన్ ఒకటి, గ్యాస్ సిలిండర్ ఒకటి చేశారు. ఇంకా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, వీటికి సంబంధించి నిజంగానే జనంలో అసహనం ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళు ఇంకా నిలదీసే స్థాయికి రావడం లేదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ఇంకా 6 నెలలే కదా అయింది, నెక్స్ట్ ఇయర్ కల్లా ఏమైనా మనకు పథకాలకు సంబంధించి ఆయన ఏమైనా చేస్తారేమో అనే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే
వాళ్ళు అసహనము అసంతృప్తి ఉండడానికి కూడా కారణం ఏమంటే వాళ్ళు గతంలో ఆ పథకాలను అందుకున్నారు. రైతులు కానీ తల్లులకు అంటే అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా గతంలో అందుకున్న పథకాలు కాబట్టి వాళ్ళకి సహజంగానే ఈ పాటికి ఆయన ఉంటే ఇచ్చేసి ఉండేవాడు అని ఒక మూడు ఒకటి ఉంది జనంలో. ఈ మూడుని బద్దలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు వచ్చే మార్చి నాటికో ఏప్రిల్ నాటికో ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా ఒకటొకటిగా ఇస్తూ పోతే అదో లెక్క. కానీ ఈకుండా ఊరికే ఏదో ఒక షో నడుస్తూ ఉంటే మాత్రము 1 ఇయర్ మ్యాక్సిమం వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి జనం ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా వెళతారు. ఇంకా వైఎస్ జగన్ గారు ఏమంటారంటే, అయ్యా ఇసుక మేమేదో ఎక్కువ రేట్లకి ఇస్తాం, మేము ఎక్కువ రేట్లకి ఇస్తున్నామని అప్పుడు గతంలో గోల చేశారు కదా, మీరేమో ఉచితంగా ఇస్తామంటున్నారు, మాకంటే ఏమన్నా ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం తెచ్చాము, మీరు అది కూడా తేలేదు, మీరు ఉచితం అంటూనే ఉన్నారు కానీ బయట కొనడానికేమో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఊళ్ళల్లో మద్యం బెల్ట్ దుకాణాలని 2 లక్షలకి 3 లక్షలకి వేలం వేసి మరీ అమ్ముతున్నారు. ఊళ్ళంతా బెల్ట్ దుకాణాలుగా మారిపోయినాయి. ఎక్కడ చూసినా పేకాట క్లబ్బులు అనేవి వచ్చేసాయి. వీళ్ళందరికీ అండదండ ఎవరంటే మీ ఎమ్మెల్యేలు లేదా మీ నాయకులే అండదండలుగా ఉన్నారు, మీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయి అనేది ఆయన ఇంకొక అలిగేషన్. దీంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎలా వాస్తవాలు చెప్పాలంటే, ఒకటి ఉచితం ఇసుక అంటున్న ఇసుక మనకి మార్కెట్లో కొనాలంటే ఉచితంగా ఏమీ దొరకడం లేదు, మనకు సుమించు సుమారుగా అంతే అవుతుంది. మరి ప్రభుత్వానికి గతంలో ఆదాయం వచ్చింది కదా, ఈసారి ప్రభుత్వానికి ఏమీ ఆదాయం లేదు. ఇదంతా ఏమవుతుందంటే ఎప్పటిలాగానే అప్పుడు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నడిచిన ఇసుక దందా ఇప్పుడు తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇంకోటి ఏమిటంటే బెల్ట్ దుకాణాలు లేకుండా వైన్ షాపులు నడిచే పరిస్థితి ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఎంఆర్పి రేట్లకు కానీ వాళ్ళ ప్రభుత్వానికి కట్టిన రుసుము ఇవన్నీ లెక్కలు వేస్తే వాళ్ళకేం పెద్దగా మిగిలే ఛాన్స్ లేదు. మిగిలే ఛాన్స్ లేదంటే వాళ్ళకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఎంఆర్పి ధరలకు మించి మద్యాన్ని అమ్మడం, ఒకటి 2 ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టేసి విస్తృతంగా అమ్మకాలను పెంచుకోవడం, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అమ్మకాలను పెంచుకోవడం. ఒకటి చంద్రబాబు నాయుడు గారేమో రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఈ మద్యం వ్యాపారంలో తలదూరిస్తే నేను అంత సులభంగా వదిలిపెట్టను, జాగ్రత్త అని అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు లేదా తెలుగుదేశం మంత్రులు నాయకుల ఆధ్వర్యంలోనే వైన్ షాపుల దందా నడుస్తూ ఉంది. సిండికేట్లుగా ఫామ్ అయ్యి ఎవరికి వాళ్ళు ఆయా ఎమ్మెల్యేలకు కప్పం కడుతున్న పరిస్థితి. అంటే చూడడానికి అంతా కూడా ఇండివిజువల్గా ఇండిపెండెంట్ వ్యాపారంగానే కనిపిస్తూ ఉంది. కానీ ఎవరైతే లిక్కర్ షాపు కొనుక్కున్నారో వాళ్ళు ఆయా ఎమ్మెల్యేకి లోబడో లేకుంటే ఆ ఎమ్మెల్యేకి ఎంతో కొంత వాటా ఇచ్చో లేదా ఎమ్మెల్యేని నేరుగా పార్ట్నర్గా చేసుకునో ఏదో ఒక రూపంలో అయితే కప్పం కడుతున్నమాట వాస్తవమే. లేదా ఎమ్మెల్యే మనుషులే బినామీలుగా ఉంటూనో ఏదో నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ వాస్తవంగా జరుగుతున్నవి. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చాయో లేదో మనకు తెలియదు. కానీ ఇవన్నీ తెలుసుకోలేనంత ఆయన ఏమి అమాయకమైన రాజకీయ నాయకుడు ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తారు. ఇక పేకాట క్లబ్బులు విజృంభణ కూడా తీవ్రంగా ఉందనేది ఒక ఆరోపణ. అవి కూడా రాజకీయ నాయకుల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కడప జిల్లాలో ఇట్లాంటి జిల్లాల్లో విపరీతంగా పేకాట క్లబ్బులు అనఫిషియల్గా నడుస్తున్నాయి రాజకీయ నాయకుల అండతో అనేది ఒక ఆరోపణ. మరి దాన్ని అణిచివేయాలంటే పోలీసులే అణిచివేయాలి. పోలీసులు అణిచివేయాలంటే పోలీసులు ఏం చేయగలరు? వాళ్ళకి స్వేచ్ఛనిస్తే ఏమైనా చేయగలరు. వాళ్ళు పొలిటికల్గా ఇంటర్ఫీరెన్స్ ఉంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళు కూడా ఏం చేయలేకుండా వాళ్ళు కూల్గా ఉండిపోతారు. ఇది ఎక్కడైనా జరిగే విషయం అది. మరి ఇవన్నీ కూడా ఈ లోపాలు వైఫల్యాలు ఏమీ లేవా తెలుగుదేశం 6 నెలల పాలనలో అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అవి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అది. లేదు వాళ్ళు చెక్ చేసుకోకపోతే వీళ్ళు ప్రతిపక్ష నేతగా వీళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగము అని ఏదో అంటున్నారో అది ఏదో నడుస్తూ ఉన్నాయి, అది పక్కన పెడితే ఈయన సోషల్ యాక్టివిస్టులందరికీ కూడా ఒక పిలుపునిచ్చాడు. మీరు ట్విట్టర్ ఓపెన్ చేసుకోండి, ఫేస్బుక్ ఓపెన్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి, వాట్సాప్ గ్రూపులు పెట్టండి, ఈ యూట్యూబ్లో వీడియోలు చేయండి. అదేమిటి ప్రతిపక్షాల ఐక్యం మనం సత్తా చాటడానికి ప్రభుత్వంలో వైఫల్యాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపండి అని జగన్ గారు పిలుపునైతే ఇచ్చారు. కానీ ఈ పిలుపుని ఎంతమంది పాటిస్తారు అనేది, ఎందుకంటే సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసులు పెడుతున్నప్పుడు ఆ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి మీరు ఏమాత్రం బయటికి తెస్తున్నారు, ఏమాత్రం న్యాయ సహాయం చేస్తున్నారు అంటే అది వైసీపీ వాళ్ళు తమను తాము ప్రశ్నించుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. జైలుకు పోయి వాళ్ళు పోతున్నారు, వాడు సాగు వచ్చి వాడు బయటకు వస్తున్నాడు. వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా ఇప్పుడు వైఎస్ జగన్ గారు అప్పుడు ఏదో లాయర్లకి ఏదో ప్రతి సంవత్సరానికి 10,000 ఎంతో ఇచ్చారు. మరి
వైసీపీకి అనుకూలంగా పనిచేసే లాయర్లైనా కూడా వైసీపీ సోషల్ యాక్టివిస్టులను బయటికి తీసుకురావడానికి ఎంతో కొంత కృషి చేయాలి కదండి. ఎవరు ఏమి చేయడం లేదు. యాక్చువల్ ట్రూత్ అది. ఎక్కడైనా ఒకటి రెండు చోట్ల న్యాయ సహాయం అందిందేమో మనకు తెలియదు. కానీ అనేక మంది సోషల్ యాక్టివిస్టులు పోలీసులు పిలిపించి వాళ్ళు భయపెట్టినా లేదా వాళ్ళు అరెస్ట్ చేస్తామని చెప్పినా వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడి ఇంకా అన్యాయంగా మాడాలంటే వాళ్ళకు తెలుగుదేశం నాయకులు ఎవరైనా పరిచయం ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో ఫోన్లు చేయించుకొని బయటపడుతున్నారు తప్ప వైసీపీ నాయకులు ఏమీ యాక్టివ్గా వాళ్ళకేమి న్యాయ సహాయం ఏమి అందించడం లేదు. ఈ లెక్కన రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లో కొన్ని వేల మంది సోషల్ యాక్టివిస్టులు వైసీపీకి రేపు వచ్చే నెల నుంచి పనిచేయడం ప్రారంభిస్తే ఒకవేళ వాళ్ళు వేధింపులకు గురైతే మీ నుంచి లభిస్తున్న భరోసా ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. కాబట్టి కార్యకర్తల్ని గత 5 సంవత్సరాల్లో మీరు పట్టించుకోకుండా వదిలేసి ఈరోజు మీరు పిలుపునిచ్చి సమరశంఖం పూరిస్తే మీ తరఫున ఉన్నటువంటి లోపాలు వైఫల్యాలు, ఇప్పుడు చంద్రబాబు లోపాలు వైఫల్యాల గురించి మీరు ప్రశ్నించడానికి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయండి లేదా అది చేయండి ఇది చేయండి అంటున్నారు. కానీ మీరు 5 ఏళ్ళు చేసిన లోపాలు వైఫల్యాలను మీరైనా ఇంటర్నల్గా ప్రశ్నించుకోవాలి కదా. ఇంటర్నల్ మీటింగులన్నా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. అయ్యా మన తరఫున 100 మంది సోషల్ యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు, ఈ 100 మందికి మనము ఏ ఊర్లలో ఏ లాయర్లు పెట్టి న్యాయ సహాయం అందించాము లెక్కలు తీయండి అని జగన్ గారు అడిగితే అప్పుడు చెప్తారు అసలు వాస్తవాలు ఏమిటి, ఎంతమందికి న్యాయ సాయం అంది. కాబట్టి మీరు ఏమీ సాయం అందించుకోకుండా కార్యకర్తలు మాత్రం కథన రంగంలో దిగి దుంకండి యుద్ధం చేయండి అంటే ఎవరు యుద్ధం చేయడానికి ఏమి ఇప్పుడు సిద్ధంగా లేరు. మీ తరఫున నుంచి అందాల్సిన ఆర్థికంగా కానీ లేదా నైతికంగా కానీ సహాయం అందితే, న్యాయపరమైన సహాయం అందితే అప్పుడు యాక్టివ్గా పనిచేస్తారు. ఈ విషయం తెలుసుకోకుండా ఊరికే పిలుపునిస్తే ఏమవుతుందంటే ఊరికే తూతూ మంత్రంగా వైసీపీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతే తప్ప వాటికి ఏమి జగన్ గారికి ఇప్పుడు కూడా ప్రజల్లో బలం ఉండొచ్చు, ఆయన వస్తే జనం రావచ్చు. జనం వచ్చినంత మాత్రాన పార్టీ బలంగా ఉందనుకోవడం అమాయకత్వం. జనం ఏముండదు, ఒక సినిమా హీరో వచ్చినా కూడా వస్తారు జనం. అంత మాత్రాన సినిమా హీరోలు పార్టీలు పెడితే ఏమవుతుందో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పోరాడితే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యాను. కాబట్టి జనం వస్తున్నారనేది ఎప్పుడూ క్రైటీరియా కాదు. జనం వచ్చేదే నిజమైతే మీ గత వైసీపీ సభలకు 5 లక్షలు 6 లక్షల మంది వచ్చారు రాప్తాడు సభకి. మరి ఏమైంది, రాప్తాడులో కూడా ఓడిపోయారు. కాబట్టి అది క్రైటీరియా కాదు. ప్రతిపక్ష నేతగా మీరు చేస్తున్న పని, మీరు ఇస్తున్న పిలుపు 100% కరెక్ట్ అయినప్పటికీ మీ తరఫున ఉన్నటువంటి లోపాలను అధిగమించుకోకుండా చంద్రబాబులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపే పనులు ఉంటే మళ్ళీ కూడా అది హాస్యాస్పదమైన ప్రక్రియగా మిగిలిపోతుంది. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మీకు బోలెడంత అవకాశం ఉంది ప్రతిపక్షంగా మీరు నిర్మించుకోవడానికి లేదా మీ లోపాలని సరిదిద్దుకోవడానికి. థ్యాంక్ యూ.